మొదలైతే ఓ 4-5 తెలంగాణ పల్లెలు గిన్నిస్ బుక్లకు ఎక్కేటట్టు కొడుతున్నాయి. ఏ వద్దు, మా ఊళ్ళు గిన్నిస్ బుక్లకు ఎక్కియకున్నా మంచిదే అని అన్నా కానీ లేదు మాకు ఎక్కిచ్చేదే కావాలి అని పట్టి మరి ఊర్లో పేర్లను రాసుకపోయేటట్టున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? మరి గ్రామజ్యోతి పథకంలా ఊళ్ళలోకి ఎలుగులు కన్ను మూసి తెరిచే లోపట్ల నస్తే అంతే కదా. ఎర్రవెల్లిని బంగారు వెల్లిని చేస్తందుకు జోరుగా పనులు నడుస్తుండగానే చిన్న ముల్కనూరును కూడా బంగారు ముల్కనూరు చేస్తందుకు బయలుదేరిండు సీఎం సార్ గాలి మోటార్లా. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఊరును సార్ గుత్తవట్టిండు. చేతి కంకణం కట్టుకొని పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టి పని సురువు చేసిండు. దమ్మొచ్చేదాకా గడ్డపారతో మట్టి దవ్వి మోసటంతా గులాబీ తట్టలెత్తితే ఎత్తుకపోయి ట్రాక్టర్లేసిండు. జేసీబీల పెట్టి పాతిన్లను కూలగొట్టుడు షాల్ చేసిండ్రు ఆఫీసర్లు. తొవ్వకడ్డము నిన్లను కూడా కూలగొట్టిండ్రు. ఇది నా ఊరు, నేను మోరి లుడ్సమన్నా ఊడుస్తా అని మొన్నో పార వచ్చినప్పుడు చెప్పిండు కదా. ఇక సారే గంత పెద్ద పని చేస్తా అంటుంటే మేమెందుకు కొట్టిగుండాలే అని శ్రమదానం కార్యంలో కాలు పెట్టిండ్రు ఊరోళ్ళంతా. ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాళ్ళు పొట్టగాళ్ళు అంతా గడ్డి మీదనే పడ్డరు. మరి వీళ్ళు గింత కష్టపడుతుంటే ముఖ్యమంత్రి సారు వాళ్ళ ఆకలి దూపరుచుకోకుంటుంటాడా? చికెను మటను గుడ్లతోటి కమ్మటి చియ్యల కూర వండి ఊరోళ్ళందరికీ దావతిచ్చిండు. అగో సారే దగ్గరుండి ముక్కలు మంచిగా వేస్తున్నారా అని అరుచుకుంటున్నాడు. అందరు కడుపు నిండా తిన్నాక గ్రామ సభ మీటింగ్ పెట్టిండు. అందులో ఏం మాట్లాడిండో కూడా వినుండ్రి. 4 నెలలు ఎక్కువ 5వ నెల లోపల సున్నాలు వేసుకొని ఇళ్ళకి పోవాలి, అంత స్పీడ్కి కట్టాలి. ఆ రోజు మళ్ళీ ఇయ్యాల చేసుకున్నట్టు దావత్ చేసుకోవాలి. చుట్టూ 10 ఊళ్ళో వచ్చి మనవులనే పెళ్లి చేసుకుని పెట్టినట్టు బ్రహ్మాండమైన హాల్ కట్టుకుందాం, మంచి మ్యారేజ్ హాల్. ఎవడన్నా బయటికి ఉన్న 2 నెలల తర్వాత అయితే మా ఊరికే వచ్చిందని అనుకోవాలి. అటువంటి ముల్కనూరు తయారు కావాలి. గీ ముచ్చటనేమో గిట్లున్నదా? ఇక మహబూబ్నగర్ జిల్లా కిషన్ నగర్ కు గ్రామజ్యోతి కార్యం మీద పోయిండు గవర్నర్ నరసింహం సారు. కేటీఆర్ సారు, జితేందర్ సార్ కూడా ఉన్నారు పక్క పొంటి. ఇక ఆడేం జరిగిందో కూడా చూడుండ్రి. సన్నబియ్యం వస్తుందా? మామూలుగా వస్తాయి, సన్నబియ్యం ఏంటో. సన్నబియ్యం లేదా? ఏ బియ్యం వస్తుంది? అదే దొడ్డు బియ్యం వస్తాయి. దొడ్డు బియ్యం వస్తుందా? నీ కొడుకు ఏం చదువుతున్నాడు? చిన్న కొడుకు ఇప్పుడు 12 అయిపోయింది, 13. థ్యాంక్ యూ. పొలం పెద్ద అయినా 15 చదివిండు. ఏం లేదు, బల్ల మేపుకుంటే ఊకెళ్ళినాడు. పళ్ళు మేపుతున్నాడా? 15 పళ్ళు మేపుతుండా? డైరీయా? ఎన్ని పాలు అమ్ముతాడు డైరీ? ఏం లేవు, గడ్డి లేక మినిమం మొన్న అమ్ముకున్నా అన్ని. ఒకటి ఉంచుకున్నా. పొలం ఎంత ఉంది? పొలమా అదే 1 ఎకరా. 1 ఎకరా? ఎకరాలు ఏం పండిస్తావు? ఏం పండిస్తున్నావు? వడ్లు వేసినా ఎండిపోయింది. ఎండిపోయిందా? కరెంటు లేకనా నీళ్ళు లేకనా? ఆన లేక, కరెంటు లేక, నీళ్ళు లేక, ఏ లేక. కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ వస్తుంది, కరెంట్ నీళ్ళు లేవు కింద. మోటార్ వస్తలేదా సార్? వర్షం లేక. భూమిలో నీళ్ళు ఉంటే పెంచుతాయి కదా. నీళ్ళు లేకమ్మా. నీళ్ళు లేకనే అంటున్నాను నేను కూడా. ఏమంటారు సార్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కూరగాయలు పెట్టుకోమ్మా.